కీర్తనలు 91వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుని దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుని దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. అంటే దేవుడే నా ఆశ్రయము. ఎప్పుడైతే నా దేవుడే నాకు ఆశ్రయము, నా దేవుడే నాకు సమస్తము, నా దేవుడే నా సర్వము, నాకుండేది ఆయన తప్ప ఎవరు నేను ఎప్పుడు డిసైడ్ చేసుకుంటావో ఏమో తెలుసు, అప్పుడు ఆయన నువ్వు నివాస స్థలముగా అంటే నీ గృహముగా చేసుకున్నావు. అంటే నువ్వు ఆ మాట ద్వారా దేవుడిని నీకు గృహంగా చేసుకున్నావు. అంటే నువ్వు దేవుడిలో ఉన్నావు, అంటే దేవుడి ఇంట్లో నువ్వు ఉన్నావు. ఆయన నువ్వు దేవుని గృహముగా చేసుకున్నావు. కాబట్టి నీకు ఎప్పుడు ఏముండదంటే ఆ మాట ఉన్నప్పుడు, నేను దేవుని ఇంట్లో ఉన్నాను, నాకేమి కొదువ ఉండదు, నేను ఎప్పుడు దేవుడిలో ఉన్నాను, నాకే తక్కువ చేయడు. నువ్వు ఉన్నట్లయితే నేను పెట్టుకోవాలంటారు, దేవుడి ఇంట్లో ఉంటారు. అప్పుడు నీకేం ఆలోచన రావంటే, నేను ఉండేది దేవుడి ఇంట్లో కాబట్టి ఏ తక్కువ నాకు ఉండదు. నేను ఎవరింట్లో ఉన్నా? దేవుడి ఇంట్లో ఉన్నా. దేని బట్టి ఉన్నా? నేను ఏం డిసైడ్ చేసినావు, ఏం నిర్ణయించుకున్నావు? నువ్వు యెహోవా నీవే నా ఆశ్రయము అని ప్రభుతో అన్నావు. తద్వారా ఏం జరిగిందంటే ఆయన నీకు గృహముగా చేసుకున్నావు, అంటే నీ ఇల్లుగా చేసుకున్నావు. నువ్వు ఉండే ఇల్లు కాదు, ఆయన్నే ఇల్లుగా చేసుకున్నావు. చాలామంది అంటారు, ఇల్లు చేసుకున్నావా, బాడీ ఇంట్లో ఉన్నావా, సొంత గృహం లేదా, సొంత గృహం కట్టుకోవా అంటున్నారు చాలామంది. కానీ వాస్తవం తెలవదు జనాలకి. ఏమంటే మన నివాసం దేవుడు అండి. నువ్వు బాడీ ఇల్లు కానీ, సొంత ఇల్లు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, గుడిసె కానీ, ఏదైనా కానీ నువ్వు దేవుడిని ఆశ్రయం అనుకున్నప్పుడు నువ్వు దేవుని ఇంట్లో ఉంటున్నావు. అపార్ట్మెంట్లో లేని, గుడిసెలో లేనివి, బిల్డింగ్లో లేనివి దేవుళ్ళో ఉంటాయి. అంటే నువ్వు దేవుని ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఏది తక్కువ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నావు, చింతిస్తావు దేనికైనా? చింతించే ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను ఉండేది ఎమ్మెల్యే గారి గృహంలో. సొలొమోను రాజు తన తిండి రోజుకి కొన్ని లక్షలు. ఆయన తిన్నలందరికీ ఏ కొదువలే. సొలొమోనుతో ఉన్న వాళ్ళకి ఏ కొదువ లేదు. అది వేసి అంటాడు, నేను సొలొమోను కంటే గొప్పవాడిని అంటాడు. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? నేను సొలొమోను కంటే గొప్పవాడిని. సో ఆ గొప్పవాడిలో సొలొమోను కంటే గొప్పవాడు వేసిన మనం ఉంటే మనకేమైనా తక్కువ అవుతుందా? ఒకటి గుర్తుంచుకోండి, మనకి ఎప్పుడు ఆహారం ఉండదని కాదు. ఒకవేళ లేకపోయినా కూడా మనకి ఆ ఆలోచన రాదు. ఒకవేళ మనకు ఉపవాసం ఉన్నా కూడా మనకు ఆ ఫీలింగ్ రాదు. ఎందుకంటే దేవుళ్ళో ఉన్నాం. అందుకదా మన దేవుడు అంటాడు, మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల మనిషి జీవిస్తాడు. నువ్వు యెహోవాను ఆశ్రయం అనుకున్నావా? ఎప్పుడు కూడా యెహోవా ఆశ్రయించాడు కాబట్టి చూసుకుంటాడనే ఆలోచన నీకు రాదు. నేను దేవుని ఇంట్లో ఉన్నాను అని నువ్వు తలంపులు ఉన్నప్పుడు దేవుడికి ఏ కొదువ చేయడు. ఈరోజు నీకు బిల్డింగ్ ఉన్నంత సంతోషపడద్దు, అపార్ట్మెంట్స్ ఉన్న సంతోషపడద్దు, మంచి బంగాళంలో సంతోషపడద్దు. ఒకదాని సంతోషం ఏం తెలుసా? నేను దేవుడిలో ఉన్నాను అనే ఆనందం నీకు ఉండాలి. నేను ప్రభువులో ఉన్నాను అనే సంతోషం నీకు ఉండాలి. నీకు ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉంటావు. యేసు ఎల్లప్పుడూ సంతోషం. అందుకే ప్రభు వాక్యం చదువుతారు పౌలు గారు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పొద్దు, ప్రభువునందే ఆనందించాలి. నువ్వు ఎప్పుడు ఆనందించాల్సిన? ప్రభువునందే. యెహోవా నీవే నా ఆశ్రయం అన్నప్పుడు మాత్రమే ఎప్పుడు దేవుడు ఆనందిస్తావు. ఒకవేళ నీకు ఆహారం లేదా అని అనుకుంటావు, నేను దేవుడి ఇంట్లో నాకు ఏ కొదువ దేవుడు చేయడు. ఒకవేళ పిల్లకి అడ్మిషన్స్ లేవు అనుకున్నావా, కట్టలేదు అనుకుంటున్నావా, లేకపోతే ఇంకో కంతి కట్టలేదు అనుకుంటున్నావా, నీకేమో తెలుసా? నేను దేవుడి ఇంట్లో ఉన్నాను, నా దేవుడు నాకు అన్యాయం చేయడు అనే ఆలోచన కూడా ఎప్పుడు తెలుసా? నువ్వు యెహోవా నా ఆశ్రయము అని నిర్ణయించుకున్నప్పుడు. ఎవరిని నాశపెట్టుకోవద్దండి, ఏ ఇంటి మీద నాశపెట్టుకోవద్దండి, ఏ ఒక్కరు నాశపెట్టుకోవద్దండి. ఒకటి చెప్పండి, యెహోవా నీవే నా ఆశ్రయము అని ప్రభుతానండి. నువ్వు ఆయన ఇల్లుగా మారిపోతాడు. అంటే నువ్వు దేవుడి నీళ్ళలో ఉంటావు. ఇది ఆశీర్వాదం అండి. మర్చిపోద్దు ఎప్పుడు కూడా దేవుడిని. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోద్దండి. ఒకటే చెప్పండి, నువ్వే నా ఆశ్రయం అని చెప్పండి దేవుడితో. ఆయన నీకు నివాసముగా ఉంటాడు.
ఎప్పుడు మనం ఆయనలో ఉంటాము, ఆయన మనలో ఉంటాడు, మనం బహుగా ఫలిస్తాము.